ఇక చెప్పు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? ఏం చేస్తున్నాం బంటి చెప్పు. తీస్తున్నామా? అవును, రేపైతే ఇండిపెండెన్స్ డే కదా. ఇక హనీ కుట్టి వాళ్ళకైతే ఇద్దరికి డ్యాన్స్ ఉంది, అది మా బంజారా డ్యాన్స్ అయిపోతుంది అనమాట. అందుకే వాళ్ళ కోసం అయితే ఇదిగోండి డ్రెస్సెస్ అయితే ఇది ఆల్రెడీ హనీ కోసం నేను తీసుకున్నా. కుట్టికేమో ఫస్ట్ ఇది చాలా చిన్నగా అయిపోయింది, అందుకే ఇవాళ మరి రామ్ నివాస్కి వెళ్ళేసి ఇదిగోండి ఇది తీసుకొచ్చినాం. ఇటు చూపి కదా ఇచ్చేది మంచి డిజైన్ తీసుకొచ్చినాం. చెల్లెనేమో దీంట్లో నాడెక్కిస్తుంది, నేనేమో హనీ దాన్ని నాడెక్కిస్తున్నా. ఇయర్కి వీళ్ళకి చిన్నగా అయిపోతున్నాయి, అందుకే ఇంక ఇక్కడైతే వీళ్ళకి మెడల్ వేసుకోవడానికి ఇదేమో కుట్టి కోసం, ఇదేమో కుట్టి కోసం, ఇదేమో హనీ కోసమా. ఇవి తలకు పెట్టుకోవడానికి, ఇవేమో చేతులకి, ఇక్కడ ఇవి బ్రాస్లెట్స్ తలకు. గాజులు తీసిన కుట్టికి, ఇవి గాజులు, ఇవి హనీ కోసం గాజులు. బంటికి ఏమో మిలిటరీ డ్రెస్ వేసి పంపిస్తాం, అందుకే తీసింది ఆల్రెడీ. హనీ మిలిటరీ డ్రెస్ ఏది బంటిది? బంటిది మిలిటరీ పోలీస్ డ్రెస్. బంటి ఎట్లా కిందికి వచ్చి చూపి. ఆర్మీ డ్రెస్ బంటి ఎట్లా? బంటిదేమో ఆర్మీ డ్రెస్ ఎట్లా? వాటి చూపి సూపర్. బండలు ఎక్కుతాయి మరి. ఇక అన్నీ అయితే ఇప్పుడు సర్ది పెట్టేస్తున్నా. 10 అవుతుంది కానీ ఇంకా పడుకోలేదు. పొద్దున 7కే బస్సు వస్తుంది, అంటే 5కే లేవాలి వీళ్ళు. ఎప్పుడు లేస్తారో చూస్తా. ఇప్పుడైతే మేము సర్వీస్ పెట్టేసుకుంటున్నాం, ఇక పొద్దున లేట్ కాకుండా. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంకా ముగ్గురి అయితే సెట్ చేసేసిన. ఆ రోజు సెట్ చేసేసరికి మాకు షాపింగ్కి పోయేసరికి 9 అయింది కదా. తిని పడుకునేసరికి 11 అయింది. పిల్లలు పడుకోండి అంటే అస్సలు పడుకోలేదు. లాస్ట్కి ఇంకా కొంచెం గట్టిగా తిట్టినప్పుడు అప్పుడు పడుకున్నారనమాట. ముగ్గురి 3 సైడ్లు పెట్టేసిన. హనీకేమో పరేడ్ ఉంది, కుట్టికేమో మా బంజారా డ్యాన్స్ ఉంది, హనీకి కూడా ఉంది బంజారా డ్యాన్స్. కాకపోతే ఇది అయిపోయిన తర్వాత అనమాట. బంటికేమో డ్యాన్స్ లేదు కాబట్టి మిలిటరీ డ్రెస్ ఉంటే అది వేసి పంపిస్తున్నా. అసలు ఏమైపోయింది తెలుసా, నాకు 4:30కి కరెక్ట్గా మేలుకు వచ్చింది. ఒకటేసారి సర్లే 4:30 అవుతుందిగా, 5:30కి కదా లేసేది. వీళ్ళకి 7 వరకు బస్సు వస్తుంది అనమాట. 5:30కి లేద్దాంలే, ఇంకో గంట కదా పడుకొని లేద్దాంలే అని అనుకునేసరికి సడన్గా నిద్ర వచ్చేసింది. అంటే వీళ్ళు 11 వరకు పడుకున్నారు, నాకు ఎందుకో నిద్ర పడలే. 12 అయిపోయింది. అయినా మధ్య మధ్యలో మెలకు వస్తుంది కదా అని అనుకున్నా. 4:30కి మెలకు వచ్చింది. 5:30కి లేద్దాం అనేసరికి కరెక్ట్ 10 to 6కి మెలకు వచ్చింది. ఊరు దేవుడా అని చెప్పి ఎట్లా లేచే, ఎంత ఫాస్ట్గా లేచిన తెలుసా. లేచి అట్లనే హనీని లేపి బ్రష్ చేసుకోనగానే కుట్టిని కూడా లేపిన. దాని తర్వాత మేము డ్రెస్ తీసుకొచ్చినాం కదా, మా డ్రెస్ ఇంకా కుట్టికి చాలా లూజ్ అవుతుంది. ఇక్కడ మా ఆంటీ కుడుతుంది అనమాట. ఆంటీకి కాల్ చేసిన, కానీ ఆంటీ ఇంకా లేవలేరు. ఇంకా మా ఫ్రెండ్కి కూడా కాల్ చేసిన, ఆంటీ ఇంకా లేవలేదురా అని. సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి ఇంకా నేనే చేతితో అటు ఇటు కుట్టిన కానీ పాపం కుట్టికి భుజాలు జారిపోతున్నాయి. సరే నేను అడ్జస్ట్ చేసి పెడతా అని చెప్పేసిన. దాని తర్వాత ఇంకా అన్నీ మా డ్రెస్ వేసేసి సెట్ అయిపోయింది, కానీ భుజాలు జారిపోతున్నాయి. తర్వాత అన్నీ సిల్వరీ ఉంటాయి కదా, అవన్నీ సిల్వరీ అయితే వేసేస్తున్నాను అనమాట. నేను సిల్వర్ బ్యాంగిల్స్ అలాగే సిల్వర్ చైన్ ఇవన్నీ నేను తీసుకొని పెట్టేసుకున్నాను ముందు. ఇట్లనే ఎప్పటికైనా అవసరం పడుతుంది కదా అని చెప్పేసి. అలాగే మా దాంట్లో పండగలు అవుతూ ఉంటాయి కాబట్టి వేపియచ్చు కదా అని నేను తీసుకున్నా. ఇవన్నీ సిల్వర్కి సంబంధించినవి. ఇంకా వీళ్ళు మళ్ళీ తర్వాత చూస్తున్నారు కదా, ఊకే జారిపోతుంది. బంగారు కమ్మలు ఉంటే ఆ కమ్మలు కూడా తీసేసి నార్మల్ కమ్మలు పెట్టిన. మా దాంట్లో బలియా అంటారు, అవి పెట్టుకుంటారు అనమాట. కానీ అవి కూడా లేవు. చాలా వెతికిన వైట్ బ్యాంగిల్స్ కోసం, వైట్ గోట్లు అంటారు కదా, గోట్ల కోసము. తర్వాత చాలా వెతికిన కానీ అవి లేవు. నేను ఇవి మీషోలో ప్లస్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, కానీ అవి నేను ముందు చూసుకోలేదు. వీళ్ళ డ్యాన్స్ కొంచెం 3 days ముందే చెప్పారు కన్ఫర్మ్గా ఇది అని చెప్పేసి. ఇంకా ఇవి 3 daysలో మనకి ఆన్లైన్ అయిపోతాయి, ఇంటికి వచ్చేస్తాయి. చెప్పండి, రావు కదా, 1 week అయినా పడుతుంది. ఇంకా కుట్టినైతే నేను రెడీ చేస్తున్నా. బంటి కూడా లేట్ పడుకున్నాడు కదా, పొద్దున అస్సలు లేస్తలేడు. వాళ్ళ డాడీ ఏమో లే అని లేపుతున్నాడు. ఇక మెల్లగా లేపుస్తున్నాడు అనమాట. 6:30 అవుతుంది అప్పటికి. ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తున్నా తెలుసా, 1/2 వచ్చేస్తుంది. ఇంకా కొంచెం లైట్గా మేకప్ వేస్తున్నా, ఎందుకంటే డ్యాన్స్ అయ్యే వరకు వీళ్ళది 9:30 అంట డ్యాన్స్. అప్పటి వరకు ఇంకా ఎట్లా అయిపోతుంది ఫేస్ అంతా. ఇప్పుడు 7కి రెడీ చేసి పంపిస్తే 9 వరకు అని చెప్పేసి కొంచెం లైట్గా మేకప్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఐ షాడో, ఐలైనరు, కాటిక అవన్నీ పెట్టేస్తున్నా. ఇంకా అలాగే కుట్టికి ఉంది కానీ హనీకి లేదు కదా, హనీకి స్కూల్కి వెళ్ళాలి, అదే ఆలోచించిన. మేడంకి కాల్ చేసిన అనమాట. ఇక సరే మేడం చెప్తానన్నారు. కుట్టిని రెడీ చేస్తూ ఉంటే నేను ఇక అసలు లేట్ అయిపోయింది కదా, టెన్షన్ అనమాట. టిఫిన్ ఏం చేయలేదు, అసలు బయట ఏం ఓడవలేదు, ఏం చేయలేదు. తొందరగా ఇక వీళ్ళని లేపి డైరెక్ట్ ఇక రెడీ చేయడమే స్టార్ట్ చేసేసిన. హనీ అది కనిపిస్తలేదు అనుకుంటున్నారు. హనీ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయింది. కానీ ఆ ఇంట్లో నేను ఏం చెప్పినా ముందు రోజు అసలు గుర్తులేదు నాకు బంటికి క్రాఫ్ట్ చేసుకోరమ్మన్నది ఇండిపెండెన్స్ డేకి. ఇంకా నేను ఏం చెప్పినా, మమ్మీ నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయినావు కదా, డ్రెస్సెస్ వేసుకున్నావు కదా, ఎట్లాగో రెడీ అయినావు కదా, వెళ్ళేసి నువ్వు తమ్ముడికి ఏదైనా క్రాఫ్ట్ చేయబిడ్డా అనగానే ఎంత మంచి క్రాఫ్ట్ చేసింది తెలుసా. ఫ్యాన్ చేసింది అది
చాలా బాగా చేసింది, అసలు ఎంతలా చేసేసింది, మంచిగా అనిపించింది. హనీ తొందరగా వేస్తుంది. ఇంకా క్రాఫ్ట్ అయితే పాపం వాళ్ళ తమ్ముడి కోసం అది జస్ట్ రెడీ కాలేదు కానీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి అయితే క్రాఫ్ట్ చేస్తుంది వాళ్ళ తమ్ముడి కోసం. టిక్లీ పెట్టి కుంకుమ పెట్టిన అయితే కొంచెం లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి. అలాగే ఇంకా కుట్టి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది, ఫ్రెండ్ కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట. కుట్టి వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్గా మా అంటారు వీళ్ళ స్కూల్లో చాలామంది మా వాళ్ళే ఉన్నారు. అందరు కలిసి చేస్తారేమో అనుకుంటే ఇక కొంతమంది డ్రాప్ అయ్యారు, కొంతమంది ఇష్టం కదా ఇక చేసేటోళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు లేరు కదా. సార్ని అదే అడిగితే 4 మెంబర్స్ చేస్తున్నారు మేడం అని అన్నారు. అది కూడా ఎవరు, మన హనీ కుట్టి ఇంకా కుట్టి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె, నలుగురే చేస్తున్నారట. చాలామంది ఉన్నారు కానీ నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ఇంకా మంచిగా చేపిద్దాం మేడం అనుకుంటున్నారు. నాతో మేడం కూడా మాట్లాడినప్పుడు నేను మేడంతో కూడా అదే అన్నా, మేడం మీరు 4 మెంబర్సే చేస్తున్నారు, అసలు ఇంకా చాలామంది ఉన్నారు కదా అంటే, మేడం ఇక చాలామంది ఇంట్రెస్ట్ అంటే ఇక కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు కదా, అందుకే చేస్తలేరు, నెక్స్ట్ టైం మాత్రం మనం ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అనగానే హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే కుట్టికి స్టెప్ జడ వేస్తున్నా, మరి దగ్గరికని అల్లుతే మంచి లుక్ ఉండదు కదా అని చెప్పేసి పైనుంచి కొంచెం స్టెప్ జడ వేసి మధ్యలో అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన. ఈ ఎంత నేను ఒక్కొక్కసారి నాకు ఆలోచిస్తూ ఉంటే నేను ఎంత మెల్లగా చేసుకునేదాన్ని, అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఎంత ఫాస్ట్గా చేయడం అయిపోయిందంటే, ఈ ఫాస్ట్గా చేయడంలో పిల్లలు ఏదైనా కొంచెం లేట్ చేసినా కానీ కోపం వచ్చి తిట్టేస్తా, పాపం అనిపిస్తుంది అసలు. వాళ్ళు ఇంత మార్నింగ్ లేచి అసలు రెడీ అవ్వడమే గ్రేటు. మన స్కూల్ డేస్లో అయితే కోన్ పెట్టుకునేటోళ్ళం, నెయిల్ పాలిష్ పెట్టుకునేటోళ్ళం, ముందు రోజు క్లాస్ రూమ్స్ అన్నీ తుడుచుకునేటోళ్ళం, రిబ్బన్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్ రిబ్బన్స్ అన్నీ డెకరేట్ చేసుకునేటోళ్ళం. ఎవరి క్లాస్ రూమ్స్ మంచిగా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవాళ్ళు, గేమ్స్ పెట్టేవాళ్ళు. ఈసారి అయితే హనీ కుట్టి వాళ్ళకి గేమ్స్ ఏం పెట్టలేదు, క్విజ్ కాంపిటీషన్ పెట్టారు. డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతారు కానీ ఈసారి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టలేదు, క్విజ్ కాంపిటీషన్ పెట్టారు. ఇంకా ఉన్నాయి ఏమేమో పెట్టారు అనమాట. ఇంకా అంతే. తర్వాత డ్యాన్స్లు ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే కుట్టిని రెడీ చేసేసిన. బాగుంది కదా. యాక్చువల్గా ఇది ఉంది కదా, ఈ డ్రెస్ పైకి అయితే అసలు చున్నీ వేరేది వచ్చింది. అప్పుడు మాకు ఆ చున్నీ వద్దు, మాకు అసలు ఇక సెట్ కాదు అనేసరికి సరే అని వేరే డ్రెస్ పైన చున్నీ తీసి ఇచ్చిందనమాట. అప్పటికి తను అంటుంది, మేడం వేరే డ్రెస్ పైంది ఇవ్వద్దు, మాకు సీసీ క్యామ్స్ ఉంటాయి, చూస్తే మళ్ళీ ఏమన్నా అంటారంటే, మరి సెట్ కాదు కదా, మరి మాకు ఏం లేవు డ్రెస్సెస్, మాకు వద్దు అనేసరికి సరే మేడం ఆగండి అని మెల్లగా తీసి ఇచ్చిందనమాట పక్క నుంచి. ఇంకా సరే అని మేము తొందర తీసుకొని వచ్చేసినాం. కుట్టి డ్రెస్కి జస్ట్ ఎంత 450 పడింది. రామ్ నివాస్లో వెళ్తే చాలా దొరుకుతాయి అసలు. స్టార్టింగ్లో అయితే ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఎంత టెన్షన్ పడేదాన్ని అసలు నేను, మా వారు. తర్వాత ఎప్పుడైతే ఒక రామ్ నివాస్ అని తెలిసిందో దాంట్లో A to Z అన్నీ దొరుకుతాయి అనమాట. మనకి ఎక్కడికి వెతకాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుంటాము. తర్వాత ఇదైతే మా దాంట్లో టుకరీ అంటారు, పైనుంచి కప్పుకునేది. ఇంకా ఇదైతే పెట్టేసి క్లిప్స్ పెట్టేస్తున్నా, టిక్ క్లిప్స్. దాని తర్వాత ఇది యాక్చువల్గా మెడకు వేసుకునే చైన్. నాకు పైన అక్కడ పెట్టుకునేది లేదనమాట. కొందాం అని ప్రతిసారి అట్లనే ఉండిపోతున్నా, కొంటలేను. ఇంకా అది చైన్ మెడకు పెట్టుకునేది కానీ అటు ఇటు పిన్స్ పెట్టేసి సెట్ చేసేసిన. డ్యాన్స్ మరి కుట్టి ఎట్లా చేస్తుంది ఏమో, ఇంటికి వచ్చి ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయలేరు. యాక్చువల్గా కుట్టి 2 డ్యాన్సెస్లో ఉంది. ఇంకో డ్యాన్స్కి వెళ్ళొస్తూ ఉంటే వాళ్ళ టీచర్ అన్నదట, 2 డ్యాన్సెస్ ఎందుకు, ఒక డ్యాన్స్ చేస్తే సరిపోదా, 2 డ్యాన్స్ ఎందుకు అని అన్నదంట. ఇంకా సరే అని చెప్పేసి ఆ డ్యాన్స్ క్యాన్సిల్ అయిపోయేసి ఇంకా మా డ్యాన్స్ ఒకటే చేస్తుంది. హనీ అయితే పర్ఫెక్ట్ కోసం అయితే ఒక క్రాఫ్ట్ చేస్తుంది, ఫ్లాగ్ చేసేసింది. పెట్టేసే నాన్న, జడేస్తా నీకు, తొందరగా పెట్టేసి ఫాస్ట్గా. ఇక్కడ మా బంగారుకొండ బంటి కూడా లేచి రెడీ అయిపోతున్నాడు షోనుగాడు. అబ్బో మిలిటరీ డ్రెస్ వేసుకుంటున్నావా నాన్న? ఎట్లా నైట్ ఎట్లా చూపించినాను? ఎస్ సార్, ఇటు చూడు, ఎస్ సార్ వెళ్ళే చూపించినావు. అది కూడా గన్ను కూడా పెట్టాలా? సైడ్కి వెళ్ళి పెట్టు, తొందర పెట్టు, టైం 7 అయింది. ఫాస్ట్ పెట్టుకో, పిన్ను కొట్టేద్దాం కానీ తొందర పెట్టి పిన్ను కొడదాం. ఏది చూడు డాడీ, మిలిటరీ ఎస్ సార్ అంటే ఒకసారి చూడరా, ఇటు చూస్తానే లేడు, సిగ్గుపడతాడు. చూపారు. రెడీగా నీకోసం అక్క చేసి ఇచ్చింది కదా, ఫ్యాన్ బాగుంది కదా, నీ యాక్టివిటీ చాలా బాగుంది. తీసుకుపోయి మేడంకి పట్టుకో, జాగ్రత్త పట్టుకో, ఓకే? మేడం నీకు ఫోటో తీస్తుంది, సరేనా? సూపర్, ఓకే. హనీ కూడా ఇదిగోండి. హనీ అయితే ఇప్పుడు హనీకి మార్నింగ్ పరేడ్ ఉంది. పరేడ్ అయిపోయిన తర్వాత అయితే చేసాడు, గ్రేట్. మా ఇష్టం హనీకి పరేడ్ చేయాలంటే, అందుకే పరేడ్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ వేసుకుంటుంది. ఇక ఆ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ ఉంది. సరే అయిపోయింది, అది జడేస్తా తొందరగానే. ఇదిగోండి బస్సు అయితే వచ్చేసింది. హనీకి 2 జడలు అంట, అందుకే జడలు వేసేస్తున్నా. బంటికేమో వాళ్ళ పిండి ముందట ఏంటంటే పరిచినట్టే. ఎంత
జడలు వేసేస్తున్నా. బస్సు ఏమో వచ్చేసింది. ఎంత తొందరగా వేద్దామన్నా అంతే. పట్టుకో అని మొహం బొట్ట పెట్టుకోలే అని. బొట్టు కుంకుమ పెట్టుకుంటే ఒక వాటర్ బాటిల్ వాడి కోసమైనా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. ఫ్రీగానే ఉన్నా. పర్పుల్ కలర్ బాటిల్. వైట్ షూస్ ఒక్కసారి చూస్తా. బయటనే ఉన్నాయి ఆ సాక్స్. చిట్టి చాలా ఎంతసేపు తీసుకో. పాప కనబడలేదు. అంటే సైడ్ చేస్తలేదా? తొందరగా బయట ముగ్గురు నిల్చోండి. ముగ్గురు మొక్క కూడా తీసుకుంటే నాకు అవసరం లేదు. ఫోటో కాల్చండి దానికి. మళ్ళీ ఏం అవసరం లేదు పాప. ఆడ వాటర్ ఉంటాయి. బాటిల్ కూడా ఒక బాటిల్ పెట్టుకోకండి. బాటిల్ పెట్టుకోవద్దాం. వాటర్ దగ్గరికి పోతే ఆ కోమలాయం అనుకుంటే ఎవరో. రెడీగా బెట్ట. బస్ వచ్చేసింది. తొందరగానే బెట్ట. సూపర్. కొంచెం ఇటు జరుగు. ఓకే సూపర్ ఉన్నారు కుట్టి. హనీ బ్యాగ్ పట్టుకో. బ్యాగ్ తీసుకురా. బంటి చెప్పులు వేసుకున్నావా? షూస్ మరి రెడ్ షూస్ వేస్తే అయిపో కదా. లోపల ఉన్నాయి. టక్కన తేపో. పా 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 బంటి పా. ఫ్లాగ్ మేడంకి ఇచ్చేసాయి. అట్లా చెయ్యకు, ఖరాబ్ అవుతుంది. మేడంకి ఇచ్చేసాయి. బస్ వచ్చింది. పా ఎక్కువ